మీరెందుకు లగేజ్ ఓపెన్ చేస్తున్నారు అర్జున్ బాబు? రెడీ అయి రమ్మన్నారు కదా. ఈ రూమ్లో నేనున్నాను కదా అర్జున్ బాబు. అవును, మన ఇద్దరికి కలిపే కదా ఈ రూమ్ ఇచ్చారు. అంటే ఏంది? ఇద్దరం ఒకే రూమ్లో ఉండి బట్టలు మార్చుకోవాలా? అసలేంది మీ ఉద్దేశం? అయ్యో అమ్మ తల్లి, అలా వంకరగా మొహం మార్చేసుకుని ఏది పడితే అది నా మీద రుద్దేసే ప్రోగ్రాంని పెట్టుకోకు. ఇదిగో పోతున్నాను, పక్క రూమ్కి వెళ్ళిపోతున్నాను. నువ్వు ఒక్కదానివే ప్రశాంతంగా రెడీ అయిపో. బాబూ, ఏంటి బాబు, ఎక్కడికో వెళుతున్నట్టున్నావు? మీరే రెడీ అయి రమ్మన్నారు కదండి. మరి రెడీ అవ్వకుండా ఎక్కడికి టవల్ వేసుకెళ్తున్నావు? నేను పక్కన గదిలో రెడీ అవుదామని. అంటే ఈ గదిలో కావేరి రెడీ అవుతుంది కదా, అందుకని. అదేటి బాబూ, పెళ్ళాం మొగుడు అన్నాక ఒకే గదిలో కదా రెడీ అవ్వాలి. తమరేంటి పక్కన గదికి పోతానంటారు? అంటే కావేరికి కొంచెం సిగ్గెక్కువ, అందుకని. ఏంటమ్మాయ్, కాపురం చేయాల్సిన మొగుడు దగ్గర పెళ్ళాం సిగ్గుపడాలి గాని మరీ ఇట్లాంటి విషయాల్లో కాదు. ఆ సమయం వేరే ఉంటది. అయినా బట్టలు మార్చుకునే దగ్గర ఇలా సిగ్గుపడితే ఇంకా అసలు కార్యక్రమాలు బోల్డ్ ఉంటాయి. మరి అప్పుడేం చేస్తావు? ఇదిగో బాబూ, ఆడపిల్లన్నాక ఇట్టాగే ఉంటుంది కాని నువ్వు మాత్రం ఆడపిల్లలాగా సిగ్గుపడమాకయ్యా. చూడు బాబు, ఇట్లాంటి అవకాశాలు పెళ్ళైన కొత్తలో చాలా బాగుంటాయి. వాటిని ఇప్పుడే అనుభవించాలి. తర్వాత అలవాటైపోయి ఏముంటుందిలే అనిపిస్తుంది. నా విషయం వేరనుకో. అందరూ నీలా ఉంటారా ఏంటి? చూడు బాబు, మనసులో ఒకరి మీద ఒకరికున్న ఇష్టం పాతబడనంత కాలం జీవితం ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది బాబూ. ఈయన మాటలు పట్టించుకోకుండా జీవితాన్ని ఇద్దరూ సంతోషంగా గడపండి. ఇదిగో బాబూ, ఈ పట్టుబట్టలు కట్టుకుని త్వరగా వచ్చేయండి. పట్టుబట్టలా? ఇప్పుడెందుకు? ఎందుకా? ఒక్క నిమిషం ఆగు బాబు. ఏమే, ఫోన్ ఎలా ఇవ్వు, మా బావగారు ఫోన్ చేస్తాను, కనుక్కుందువు గాని. అయ్యో, ఈ మాత్రం దానికి ఇప్పుడు ఫోన్లు ఎందుకండి? మరి అదే చెప్పింది చేయమని చెప్పాక కూడా మళ్ళీ అదే చెప్పించుకుంటే నాకు చెప్పరాని కోపం వచ్చేస్తుంది. మరి బాబు, మీరు త్వరగా రెడీ అయ్యి వచ్చేసేయండి. ఇవ్వండి. ఇదిగో నేను బయటే ఉంటాను, వచ్చేయండి. నువ్వు వెళ్ళి పని చూసుకో. అర్జున్ బాబు, ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు ఎలా అంటే నేను మాత్రం ఏం చేయగలను? ఆ సూర్య భగవానుడు బయటే ఉన్నాడు. బాబు త్వరగా కానివ్వండి. అది అక్కడ పరిస్థితి. అయ్యో, దీనికి గడి కూడా లేదు, తలుపు కూడా ఆగట్లేదు. అర్జున్ బాబు, నాకు చాలా ఇబ్బంది అవుతుంది. నాతోని కాదు. కాదు అంటే ఎలా? తప్పదు మరి. అంటే ఏంది బాబు మీరనేది? ఈడనే ఇద్దరం కలిసి బట్టలు మార్చుకుందామా? అందులో తప్పే ఉంది? ఆహా, అదే అని వాళ్ళు అంటున్నారు కావేరి. కానీ అది చాలా పెద్ద తప్పు, క్షమించరాని నేరం కూడా. అర్జున్ బాబు, ఈ కథలు డ్రామాలు జరసేపు పక్కన పెట్టుర్రి. అవకాశం దొరికింది కదా అని
పిచ్చి ఆలోచనలు చేసిండ్రంటే నా సంగతి మీకు తెలియదు. కావేరి, అర్జున్ ప్రసాద్ ఇక్కడ. నిగ్రహం విషయంలో మనల్ని మించిన విగ్రహం ఈ ఎర్త్ మీదనే లేదు. అండర్స్టాండ్? ఒక్క నిమిషం. ఆవేశంలో నాకు ఐడియా వచ్చింది. పీకలు కొయ్యాల్సిన కత్తితో ఈ కూరగాయలు కోయడం ఏంటో. తప్పదు కదా మేడం, మనకి అవసరం ఉంది కదా అని వాళ్ళకి వాళ్లే చచ్చిపోరుగా. మనమే కష్టపడి ఏదోలా చంపాలి మరి. అయ్యయ్యో, ఏంటే అమ్మాయిలు ఇంకా కోసే దగ్గరే ఉంటే వంట చేసేదెప్పుడే? అక్కడ ఆల్రెడీ కొత్త జంట రెడీ అయిపోతున్నారు. త్వరగా వాళ్లతో భోజనాలు చేయించి అసలు కార్యక్రమానికి పంపించాలి. ఆ వంటేదో త్వరగా కానివ్వండే తల్లి. వాళ్ళు భోంచేసి ఎక్కడికైనా వెళ్తున్నారా ఆంటీ? ఎక్కడికో ఎందుకు వెళ్తారే? ఈ రోజు వాళ్ళకి ఆ కార్యక్రమం. ఏంటండి మీరనేది? ఆ కార్యక్రమం అంటే అదే కొత్త జంట తొలిసారి కలిసే ఆ కార్యక్రమం. సరే సరే, ముందు త్వరగా వంట కానివ్వండి. భోంచేయకపోతే ఒంట్లో కావలసినంత శక్తి ఉండదు. కానివ్వండి. అంటే ఇప్పుడు వాళ్ళు పడబోయే కష్టానికి మనం వంటలు చేసి ఒంట్లో శక్తిని బలాన్ని అందించాలా? మనం ఇక్కడికి వాళ్ళని చంపడానికి వచ్చామా, కలపడానికి వచ్చామా? యమజా మేడం, ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతారు? మనం వంటలు చేసి ఒంట్లో శక్తిని బలాన్ని అందించాలా? మనం ఇక్కడికి వాళ్ళని చంపడానికి వచ్చామా, కలపడానికి వచ్చామా? యమజా మేడం, ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతారు? వాళ్ళు ఒకటిగా కలిసేలోపే జంటగా చచ్చే ప్లాన్ వర్కౌట్ చేసేద్దాం. దాందే ముందు చెప్పండి. అవును, నేనెందుకు ఇలా ఫ్రస్ట్రేట్ అవుతున్నాను? నువ్వు కదా చిత్ర ఎప్పుడు టెన్షన్ పడుతూ ఉంటావు. ఓకే, కూల్ యమజా, కూల్ కూల్. ఫస్ట్ వంట చేద్దాం, తర్వాత మర్డర్ చేద్దాం. అవును, నీకు వంటొచ్చా? నాకు రాదు. నాకు కూడా రాదు. ఫోన్ ఉందిగా, చూసేయడం చేసేయటమే. మేడం, ఏమైంది మేడం? అయ్యో యమజా మేడం, రక్తం. కారే ఈ రక్తం సాక్షిగా చెప్తున్నాను, తెల్లారేసరికి వాళ్ళ ప్రాణం తీసేస్తాను. ఇది ఫిక్స్. కావేరి, ఇక నుంచి అది నీ రూము, ఇది నా రూము. మధ్యలో చీర కట్టేస్తే గది వేరే రూమ్ అయిపోతుందా? అయినా సరే నాకు మీ మీద నమ్మకం లేదు. కావేరి, నువ్వు నన్ను బ్యాడ్గా ఊహించుకుంటున్నావు గాని నేను అంత బ్యాడ్ ఏం కాదు. కొంచెం బ్యాడ్ అయినా గది నాకు ప్రమాదమే. అయినా ఈ సంట రమ్మంటే ఇల్లంతా నాదే అంటారు. గీ మొగోళ్ళ బుద్ధుల్ని నమ్మనీకి లేదు. నేను నమ్మను. కావేరి, ఏం నువ్వు మరీ నన్ను అంత క్యారెక్టర్ లేని వాళ్ళ చూస్తున్నావా? నువ్వు నన్ను ఇప్పుడు ద్వేషిస్తున్నావు, కానీ ఒకప్పుడు ప్రేమించావు కదా. మరి నేను నిన్ను ఏ ఒక్కసారైనా కనీసం నిన్ను చెడు దృష్టితోనైనా చూశానా? చెప్పు. అదంతా కాదులే కావేరి, ఇక్కడ నీకు వేరే ఛాన్స్ కూడా లేదు. నీకు నా మీద నమ్మకం ఉంటే మార్చుకో, లేదంటే ఇంటికెళ్లే వరకు అలాగే ఉండు. నాకేం అభ్యంతరం లేదు. నేనైతే కళ్ళు మూసుకుంటున్నాను, ఇక నీ ఇష్టం. కళ్ళు మూసేసుకున్నాను.